ఇండియన్ ఐడల్ రేవంత్ యాక్చువల్గా రావడానికి మరికొద్ది రోజులు టైం ఉంది, కానీ ఈ సడన్గా తను వచ్చారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? రేవంత్ అన్నయ్య సంతోష్ బర్త్డే. సో సర్ప్రైజ్గా ఒక వాళ్ళ అన్నయ్యకి షాక్ ఇద్దామని వచ్చారు. సో మనం చూస్తున్నాం కదా రేవంత్. షాక్ కాదు, యా హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇవాళ పొద్దున వచ్చాను, నిన్న వస్తానని కాల్ చేసి వెంటనే వచ్చేసారు బేసిక్గా అయితే నేను. సో బట్ ఇవాళ మా అన్నయ్య పుట్టినరోజు కావడం, దానితో శ్రీరామనవమి అంటే పండుగ రోజు. సో అందుకే వచ్చాను ఇంట్లో అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి. అఫ్ కోర్స్ అండి, హ్యాపీ బర్త్డే. పాట రూపంలో అంటే మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అంటే మీకు కోపం రోషం ఎక్కువ అని చెప్తున్నారు మీ తమ్ముడు? ఉన్నాయండి, అవి మరి ఉండాలి కదండి అందరికీ. ఓకే, సో సంతోష్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మా అన్నయ్య కని చెప్పాను, మా అన్నయ్య కన్నా రెండు నాకు చాలా ఎక్కువ. ఇంకా మా అన్నయ్య నెమ్మదొస్తుడు, నేనే కొంచెం ఇంకా. ఓకే, కేక్ కట్ చేద్దాం సంతోష్తో. నా బర్త్డే అయినా కూడా వచ్చినా చాలా ఆనందంగా ఉంది. మరోవర్ మంచి షాక్ లాంటి స్వీట్ లాంటి షాక్ ఇచ్చాడు నాకు. సో మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. బట్ వాడు టైటిల్ గెలిచినందుకు ఫస్ట్ వాడికి నేను సెలబ్రేట్ చేస్తున్నాను. ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత రేవంత్ మనతో ఉన్నారు. రేవంత్ విజయం వెనుక అతని కష్టం, ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మనం కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాట్స్. నమస్తే అండి, టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాగా మీ అందరితో కలిసి అలా మాట్లాడడం. ఇండియన్ ఐడల్ అండ్ ఇది క్రికెట్ గాడ్ సచిన్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఎలా అనిపించింది ఆ మూమెంట్? దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి టిల్ నౌ. ఎందుకంటే ఇప్పటివరకు నాకు అనిపించింది ఇంట్లో నెంబర్ 1 బాహుబలిలో అలాంటి ఒక ఎపిక్ మూవీలో అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తర్వాత సెకండ్ ఇండియన్ ఐడల్, అసలు చాలా 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 హ్యాపీగా ఉందండి. ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. నా హార్డ్ వర్క్కి తోడు మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇవాళ గెలిచాను ఈ కాంపిటీషన్. రిస్క్ చేసి వెళ్ళానండి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా వరకు పాటలు పాడుతున్నాను అండ్ ఇక్కడి వరకు చాలా సినిమాల్లో పాడాను, షోస్ అవి చేస్తూ దేశ విదేశాలు తిరుగుతున్నాను. ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుంది అన్న టైంలో రిస్క్ చేశాను. బట్ కానీ నేను చేసిన రిస్క్, నేను తీసుకున్న స్టెప్ కరెక్ట్ అని అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఇదంతా కూడా ఇండియన్ లైన్ వల్లే సాధ్యమైంది. ఎందుకు ఇండియన్ లైన్ వల్లే అంటున్నానంటే, ఇంతకుముందు సౌత్లో అందరికీ తెలుసు రేవంత్ అంటే ఏంటో, సౌత్లో కొద్ది భాగంలో అందరికీ తెలుసు. ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం తెలుసు రేవంత్ అంటే, బికాజ్ ఆఫ్ ఇండియన్ లైన్. నిజంగా సోనీ ఎంటర్టైన్మెంట్ నిజంగా యంగ్ టాలెంట్స్ని అసలు జెన్యూన్ కాంపిటీషన్ అండి ఇది. నేను అది కూడా చెప్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే బాహుబలిలో పాడాడు అందుకనే తీసుకున్నారు, అండ్ తర్వాత బాహుబలి పాడితే అట్లీస్ట్ ఒక రౌండ్, అండ్ అసలు ఎప్పుడు అట్లా ఉండదండి. అంటే ఒక సినిమాలో పాడినంత మాత్రాన ఇందులో తీసుకుందాం అందులో తీసుకుందాం ఉండదండి. ప్లేబ్యాక్ డిఫరెంట్, లైవ్ షోస్ డిఫరెంట్ కంప్లీట్లీ. తెలుగులో 200 పాటలు పాడారు, ప్లేబ్యాక్ సింగర్గా మంచి పేరుంది నిజంగానే. అంటే ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇండియన్ ఐడల్ గురించి ఎందుకు ఆలోచన వచ్చింది, ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే నాకు నా ఎయిమ్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నేను ఎప్పుడు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే నేను గురుముఖంగా నేర్చుకున్న అదృష్టం నాకు లేదు. నేను సంగీతం చాలా తక్కువ నేర్చుకోవాలంటే బేసిక్స్ వరకు నేర్చుకున్నాను. తర్వాత నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను యాక్చువల్ నేర్చుకోలేకపోయాను. అండ్ చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం అండ్ కంబైన్డ్ ఫ్యామిలీ వాళ్ళందరూ సపోర్ట్ వల్ల వచ్చాము. చిన్నప్పటి నుంచి ఆ రూట్స్, ఆ పెరిగిన వాతావరణం, తర్వాత అంటే ఎప్పుడూ కష్టాలు బయటికి చెప్పుకొని బాధపడి డీలా పడే మనుషులం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఇంట్లో అంత బాగా పెంచారు మమ్మల్ని.
అండ్ కష్టం విలువ తెలుసు, రూపాయి విలువ తెలుసు, మనిషి విలువ తెలుసు. ఈ మూడు తెలుసు కాబట్టి అంటే చాలామంది చూసిన వాళ్ళకి రేవంత్ అంటే ఒక స్టైలిష్ రాక్ స్టార్, పాష్ ఉంటాడు, ఇది ఉంటాడు అంటే అవన్నీ నేను క్రియేట్ చేసుకున్నది. అవన్నీ నాకు అవి తేడానికి నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఫస్ట్లో వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంత వర్క్ చేస్తే పాటలు ఇవన్నీ వచ్చాయి. ఒక రియాలిటీ షోస్ ద్వారా పాడితే అప్పుడు అందరికీ తెలిసి, ఓ రేవంత్ నువ్వా, ఓకే నీ వాయిస్ బాగుంది, ఇలా ఉంది అలా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా నీ వాయిస్ అతనిలా ఉంది ఇతనిలా ఉంది అంటుంటే, సరే మన అవకాశం రావడం ఇంపార్టెంట్, ఎవరైతే అనుకుంటే ఎందుకని చెప్పి అలా పాడుతూ నాకంటూ ఒక మార్క్ వేసుకోవడానికి దాదాపు 7 ఏళ్ళు పట్టింది. ఇక్కడ 2009లో ఫస్ట్ ఆపర్చునిటీ అండి. అంటే చాలా సినిమాల్లో పాడాను. వేసవి సెలవుల్లో మహాయజ్ఞం అని చెప్పి వందేమాతరం గారిది, వేసవి సెలవులు అని చెప్పి సింగర్ దీపు వాళ్ళ అన్నయ్య ఒక మూవీ చేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వడం చేశాను. బట్ కానీ ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం మర్యాద రామన్న. అప్పటి నుంచి కీరవాణి గారు అసలు నిజంగా నా వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేశారు. నిజంగా ఆయనకి నేను ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. రేవంత్ అంటే మీరు అన్నారు చిన్నప్పటి నుండి అంత నేర్చుకున్నది లేదు, విని నేర్చుకోవడం చాలా ఎక్కువ అని. మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఏదైనా ఒక పాట వింటే అలా పట్టేసి పాడేస్తూ ఉండేవాడని. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, నేను చిన్నప్పుడు వేదం భగవద్గీత చదువుకున్నానండి. చాలామంది అందరూ ఇగో ఈ స్పైక్స్ ఎయిర్ రాక్ స్టార్ ఇవన్నీ అనుకుంటారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి అవసరం అండి. ఇప్పుడు ఏంటంటే సింగింగ్ ఒకటే కాదు, ఇవన్నీ కూడా అవసరం కాబట్టి కొన్ని ఇలా చేయాల్సి వస్తుంది. అండ్ నేను ఎప్పుడు కూడా నేను ఎలా ఉందాం అనుకుంటానో అలాగే ఉంటాను తప్ప నేను ఎప్పుడు పక్క వాళ్ళ కోసం ఎప్పుడు ఉండలేదు. కాకపోతే ఏమవుతుందంటే ఒకే ఫీల్డ్లో ఉంటున్నప్పుడు కాంట్రవర్సీస్ కానీ, ఒకే ఫీల్డ్ ఉంటున్నప్పుడు ఈగోస్ అవన్నీ కామన్ ఉంటాయి. ఎందుకంటే ఒక మాట నేను ఎక్కువ మాట్లాడచ్చు, ఒక మాట వాళ్ళు ఎక్కువ మాట్లాడితే కోపం రావచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ చాలా యాక్టివ్ ఉంటాడు, చాలా అల్లరి, చాలా ఇవన్నీ జనాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ దాని వెనక ఎంత పెయిన్ ఉందో నాకు తెలుసు. బట్ నేను ఎప్పుడు ఇలా చేశాను అలా చేశాను చెప్పి ఈవెన్ ఎవరికీ తెలియదు. మిమ్మల్ని మీరు మార్చుకున్నారు అంటే ఇక్కడ నన్ను నేను ఎలివేట్ చేసుకోవడానికి నన్ను నేను చాలాసార్లు తక్కువ చేసుకున్నాను కూడా. అది చాలామందికి అడ్వాంటేజ్ అయిపోయింది. అంటే ఎలాగా అంటే రేవంత్ ఇలాగా ముందు ఒక మాట వెనకాల మాట, ఒక మాట మాట్లాడితే ఆ మాట తిరిగి వేరేలా వెళ్ళడం. అఫ్కోర్స్ అంటే అందరం ఒకే ఫీల్డ్ కాబట్టి చిన్న బట్ నేను ఎప్పుడు అలాంటివి పట్టించుకోలేదు. బట్ ఇండియన్ ఐడల్ 9 వచ్చేసరికి మా సింగర్స్ అందరూ కూడా అద్భుతమైన సపోర్ట్ అండి. అసలు నిజంగా అంత సపోర్ట్ నేను వాళ్ళకి అంత ఇష్టం అనుకోలేదు నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ అసలు చాలా బీభత్సంగా రేవంత్ అని వీడియోలు పెడుతూ ప్రతి వీక్ వాళ్ళు చేస్తున్న షోస్లో కూడా మన రేవంత్కి ఓట్ చేయండి, మన తెలుగు అబ్బాయికి ఓట్ చేయండి అని చెప్పి అసలు ఇక్కడి నుంచి అందరూ అట్లా పెడుతుంటే చాలా ఆనందం అనిపించింది నాకు. అండ్ స్పెషల్లీ యాంకర్ సుమ గారు అసలు అంటే కొంతమంది నాకు గుర్తుండిపోతారండి. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా సక్సెస్లో ఆవిడ ఉన్నారు సుమ గారు. అండ్ అంటే ఎలా ఉన్నారు ఆవిడ ఎంకరేజ్మెంట్. రేవంత్ ఇప్పుడు స్టేజ్ బ్యాక్ వచ్చాడంటే చూడండి కుమ్మేస్తాడు అంటే అదేంటి ఎలా చెప్పింది, నాకు ఇన్ని పాటలు లేవు, నేను ఏ సినిమాలో పాటలు పాడలేదు, ఇలా చెప్పింది ఏంటి అంటే అలా. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ కూడా అంటే ఒక రిథమ్ అనేది కనిపిస్తుంది. అంటే నేను ఎంజాయ్ చేస్తూ పాడతానండి. నేను ఎప్పుడు ఒకళ్ళు ఇంప్రెస్ చేయడం కోసం పాడను, నేను ఎంజాయ్ చేస్తూ పాడతాను. సో నాకు బాధ ఏంటంటే అరే నేను మ్యూజిక్ నేర్చుకోలేదు, అలా పెయిన్ ఒక్కటే ఉంటుంది తప్ప. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఉపాసన గారు ట్వీట్ చేశారు, వినాయక కూడా ఆవిడ ట్వీట్ చేశారు, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఆవిడకి ఎంతమంది వ్యూస్, ఆవిడ మంచి సంఘ సేవకురాలు, ఆవిడకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ కూడా సపోర్ట్ వచ్చింది. తర్వాత కేటీఆర్ గారి దగ్గర నుంచి వీడియో బయట వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కేసీఆర్ గారు వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరి దగ్గర నుంచి మద్దతు వచ్చింది. తర్వాత జానకి గారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఎక్స్ఐఏఎస్ ఆఫీసరు, ఆవిడ ఎంత హెల్ప్ చేశారో తెలుసు. అండ్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి లియోనియో రిసార్ట్స్ అండ్ అలాగే కొన్ని కంపెనీస్ వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీడియా పీపుల్ కొంతమంది అందరూ కూడా గ్రూప్గా ఫాలో అప్ అయ్యి ఎక్కడ చూసినా హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ఎక్కడ చూసినా హోర్డింగ్స్ పెట్టారు. అసలు దానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎంత అసలు సింగిల్ ఎన్పి నేను ఎప్పుడు నా ప్రమోషన్కి నేను ఎప్పుడు ఖర్చు పెట్టలేదండి. సో ఇదంతా వాళ్ళకున్న అభిమానం అండ్ జనానికి నా పైన ఉన్న నమ్మకం, ఆడియన్స్కి నా పైన ఉన్న అభిమానం, నా హార్డ్ వర్క్,
దిస్ ఈస్ కాల్డ్ రిజల్ట్ అండి. రేవంత్, అంటే శ్రీకాకుళం నుండి ముంబై వయా హైదరాబాద్ ఈ జర్నీలో మీరు అన్నారు అంటే చాలా వన్ సెకండ్ ఈ జర్నీలో చాలా అంటే మలుపులు ఉన్నాయి, కొన్ని బాధపడనివి ఉన్నాయి, హ్యాపీ అనిపించినవి చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే టీచర్ లేకుండా మీ అంతటా మీరు కొంచెం నేర్చుకోవడం జరిగింది. అంటే మంచి అంటే హ్యాపీ మూమెంట్స్ కన్నా సాడ్ మూమెంట్స్ ఎక్కువ నాకండి. చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు, ఆ విషయం నాకు 6th క్లాస్ వరకు తెలియదు. తర్వాత ఒక ఇంటర్మీడియట్కి వచ్చిన అంటే మాది కంబైన్ ఫ్యామిలీ, అందరూ మా మేనమావలు 6 మేనమావలు, పెద్ద ఫ్యామిలీ, అందరం బాగా కష్టపడి పెంచారు మమ్మల్ని, మేము కూడా అలాగే పెరిగాం. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఏ అలవాట్లకి ఇదవ్వకుండా వాళ్ళ దగ్గరుండి బాగా చూసుకున్నారు. ఒక 16-17 ఏళ్ళు రాగానే మాకే అనిపించి ఇంట్లో డబ్బులు అడిగితే, పాకెట్ మనీకి అడిగితే చికాగ్గా ఉంటుంది, ఇబ్బంది పడుతూ చూడలేక నేనే కొన్ని వర్క్స్ చేశాను. క్యాటరింగ్ వర్క్ చేశాను. అండ్ తర్వాత ఇవన్నీ పేపర్ బాయ్గా మా ఫ్రెండ్ పాకెట్ మనీ అంటే ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళాలి, స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళాలంటే 50 రూపీస్ 100 రూపీస్ కట్టి కాంపిటీషన్లో పాడాలి. ఎవ్రీ వీక్ ఉంటానే ఉండేది, ఎవ్రీ వీక్నే వెళ్ళేవాడిని. ఒక వారం అయితే ప్రతి వారానికి 100 రూపాయలు అంటే ఇప్పుడు మనకి ఓకే, కానీ అప్పట్లో 100 రూపాయలు అంటే నాకు చాలా ఎక్కువ, నాకనే కదా ఎవరికైనా ఎక్కువ. సో ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరికీ 4,000 వెళ్తున్నాయి. ఎప్పుడు అందరికీ అవకాశాలు అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను పడ్డ కష్టం కూడా ఎవరు అంటే పొరపాటును కూడా పడకూడదని చెప్పి నేను ఎప్పుడు దేవుడిని కోరుకుంటాను. బికాజ్ ఎందుకంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయండి, బట్ అవి చెప్పుకొని మాటికి చెప్పుకొని దాన్ని ఎలివేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేక ఈ ఇండియన్ ఐడల్ 9 ద్వారా ఆ విషయం అందరికీ తెలిసింది తప్ప అండ్ ఇంత ముందుకు ఎప్పుడు చెప్పుకోలేదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇండియన్ ఐడల్ 9. ఎందుకు చెప్తున్నాను అంటే హిందీ భాష రాకపోయినా సరే సంథింగ్ ఇతనిలో ఏదో ఉంది అని చెప్పి ఆడిషన్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసిన జడ్జెస్ ఫరా మ్యామ్, అను మాలిక్ సార్ అండ్ సోను నిగమ్ గారు నా సింగింగ్ టెక్నిక్స్ గురించి చెప్తే, అను మాలిక్ సార్ ఎలా పాడితే బాగుంటుంది అండ్ నువ్వు రాక్ స్టార్ అలాగా నువ్వు తప్పకుండా సినిమాలో పాడతావు. కీరవాణి గారు అంటే అందరూ అనుకునేది రేవంత్ ద మ్యూజిక్ కెరియర్ జర్నీలో కీరవాణి గారు ఒక కీ రోల్ అని చెప్పి. ఎందుకు అంటే కీరవాణి గారి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళారు, మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? 2009 నుంచి నేను సార్కి వర్క్ చేస్తున్నానండి, కోరస్ సింగర్గా, కంపోజింగ్ సింగర్గా. సార్ ఎక్కడికి షోస్కి వెళ్ళినా నన్ను తీసుకెళ్తున్నారు, ప్రతి సినిమాలోని అవకాశం ఉన్నప్పుడల్లా పాడిస్తున్నారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నేను ఫస్ట్ వెళ్ళి ఆయన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కలవాలి, ఎందుకంటే సాయంత్రం నాకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ విజయం వరకు ప్రతి ఒక్కరి మీరు కీరవాణి గారు అంటే రాజమౌళి గారు మర్యాద రామన్న సాంగ్ అది ఫస్ట్ సాంగ్ అండి కీరవాణి గారితో మీ కెరియర్? అంటే నేను యాక్చువల్లీ చాలా సినిమాల్లో కోరస్ నుంచి స్టార్ట్ చేశానండి, కాకపోతే చాలా సినిమాల్లో పాడాను నేను. బట్ రిలీజ్ అయింది మాత్రం ఫస్ట్ పెద్ద సినిమా అదే. చాలా పాటలు అండి, గ్రూప్ సింగింగ్లో ఉన్నాను. ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే, వాకిళ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే హోయా. ఇందులోని ఒక 2 పారాగ్రాఫ్స్ నేను పాడాను ఈ పాటలో. తర్వాత ఇందులోని మూవీ ఎండింగ్లో వచ్చే బిట్ సాంగ్స్ కానీ, అండ్ తర్వాత మర్యాద రామన్న, బద్రీనాథ్, రాజన్న, దమ్ము, శ్రేయా ఘోషల్. నాకు కీరవాణి సార్ ఎట్లాంటి సపోర్ట్ అంటే అది నేను మర్చిపోలేనండి. శ్రేయా ఘోషల్ గారితో పాడడం అనేది ఒక డ్రీమ్. మన సౌత్ ఇండియన్ సింగర్స్లో ఫస్ట్ నేనే పాడాను ఆవిడతో. ఏ పాట? బద్రీనాథ్లో చిరంజీవ 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 అని ఆ పాటతో. అండ్ తర్వాత వెయ్యి దెబ్బకు దెబ్బ అని చెప్పి రాజన్నలో 3 పాటలు పాడించారు, బద్రీనాథ్లో 2 పాటలు, రాజన్నలో 3. రాజన్నదే ఆ సాంగ్ ఒకసారి. అండ్ వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి అని ఇది పాటకి అవార్డు కూడా వచ్చింది బెస్ట్ ఫోక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్గా. అండ్ తర్వాత షిరిడి సాయి, తర్వాత దమ్ములో రూలర్ పాట, మూవీ వర్షన్. అండ్ తర్వాత బాహుబలి, దిక్కులు చూడక రామే. అంటే ఆ తర్వాత కీరవాణి సాంగ్ అయితే చాలా మందికి రింగ్ టోన్. అవునండి. అండ్ తర్వాత ఆ పాటతో అసలు నా కెరీర్ ఎక్కడికో వెళ్ళింది. ఆ బాహుబలితో వచ్చిన ఆ కెరీర్ అంటే ఇంత ముందు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు, బాహుబలి పాట ఒక ఎత్తు, అండ్ తర్వాత ఇప్పుడు ఇండియన్కి రావడం ఒక ఎత్తు. సో నా లైఫ్ ఇప్పుడే అసలైన లైఫ్ స్టార్ట్ అయింది. నేను దీన్ని చాలా మంచిగా లీడ్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మణిశర్మ గారు, చక్రి గారు సార్ ఎక్కడున్నా ఆయన ఆత్మ ఎప్పుడు బాగుండాలి, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి. దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎప్పుడు కంప్లీట్గా ఆయన సింగింగ్లో ఇంకా పాడే అవకాశం రాలేదు, బట్ షోస్ చేశాను నేను, వాళ్ళ బ్రదర్ దేవి గారు, వాళ్ళందరం కలిపి. అండ్ తర్వాత
సాయి కార్తిక్ గారు అందం హిందోళం పాట, బాహుబలి మనోహరి పాట తర్వాత అందం హిందోళం చిత్ర గారితో పాడే అవకాశం వచ్చింది. అండ్ సాయి కార్తిక్ గారికి, ఆశీర్వాద్ సార్కి అండ్ రామాచారి గారికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళందరూ సపోర్ట్ ఇలాగే ఉండేది, ఇది ఒక జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు అంటే మీరు చెప్పారు చాలామంది సెలబ్రిటీస్ కలిశారు ఇండియన్ ఐడల్లోని, మర్చిపోలేని కాంప్లిమెంట్ కానీ మర్చిపోలేని పర్సన్. వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా హీరో వాయిస్, ఈ లుక్ లైక్ ఏ హీరో, ఈ లుక్ మీరు బాలీవుడ్ వెల్కమ్స్ యూ అని అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన ప్రతి గెస్ట్ కూడా ఈ మాట. అండ్ రీసెంట్లీ విశాల్ దద్లాని సార్ అయితే యువర్ రాక్ స్టార్ మ్యాన్, నేను నీ గురించి ఏం చెప్పాలి, ఆల్ ద బెస్ట్, నేను అది మాత్రమే చెప్తానన్నారు. అండ్ అనుమాలిక్ సార్ నా నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తాను, తప్పకుండా పాడిస్తాను, దిస్ ఈజ్ నాట్ గాలి కబుర్లు కాదు, నేను తప్పకుండా పాడిస్తాను అన్నారు. తర్వాత ఫరా మ్యామ్ చేసి నెక్స్ట్ మూవీలో పాడిస్తున్నారు. సోను నిగమ్ గారు సార్ నాకు మీతో కలిసి షో చేయాలని ఉంది సార్ అంటే తప్పకుండా చెప్తాను. అంటే వాళ్ళందరూ ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు అంటే లైక్ సింపుల్గా చాలా నేర్చుకున్నానండి ఈ 4 months కూడా. అండ్ నిజంగా అయిపోయింది అన్న బాధ నాకు ఉంది, ఇండియన్ ఐడల్ అప్పుడే అయిపోయిందని చెప్పి. ఎందుకంటే దాని ద్వారా నేను నా రకరకాల అంటే ఏదైనా కాంపిటీషన్కి ఎందుకు వెళ్తారు అంటే అందులో బాగా పాడి ప్రూవ్ చేసుకుంటే అందులోని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చూసి ఆ అబ్బాయి వాయిస్ బాగుందంటే ట్రై చేస్తారు, దానివల్ల మన ప్లేబ్యాక్ ఆ కెరియర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అందరూ అందుకే వెళ్తారు రియాలిటీ షోస్కి. అసలు ముందుగా అన్ని రియాలిటీ షోస్కి హ్యాట్స్ ఆఫ్. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఇప్పుడు పూరా మొత్తం హిందుస్థాన్ భారత్కే లియే అంతా కూడా. అంటే చెక్ ది ఇండియా అన్నప్పుడు అంటే ఆ ఫైనల్ రౌండ్లో మీరు ఆ పాట పాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యా అటెన్షన్ అంటే జవాన్స్కి మీరు అది డెడికేట్ కూడా చేశారు ఆ సాంగ్ ఒక్కసారి. हाँ यही रास्ता है तेरा, हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है అని ఈ పాట స్టార్ట్ అవుతుంది. సో हाँ यही सपना है तेरा, तूने पहचाना है, तुझे अब ये दिखाना है. అండ్ రకరకాల పాటలు, అన్ని రకాల పాటలు నేను పాడి ప్రూవ్ చేసుకున్నానండి అక్కడ. నేను ఒకటి చెప్తాను, చాలామంది ట్విట్టర్లో కానీ వీటిలో కానీ అంటే మనకు కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. అండ్ అలాగే నేను ఈవెన్ నా అభిమానులు ఎవరైనా సరే పిచ్చిగా పోస్టులు పెట్టినా సరే నేను ఒప్పుకోను. అలాంటిది బాహుబలిలో పాడాడని చెప్పి అందుకని సెలెక్ట్ చేశారు, ఏవో పిచ్చి కబుర్లని ఇలాంటివి పెడతా ఉంటే నాకు వాళ్ళ అజ్ఞానానికి నిజంగా బాధ వేసేది. అర్రే వీళ్ళకి పాపం అంటే తెలీదు, అంతే కదా, తెలీదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు. బట్ ఇవాళ కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు. మనం ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి మనం అందరికీ ప్రూవ్ చేయలేం కదండి. బట్ ఇది ఒక మంచి ఆన్సర్. అండ్ దీన్ని ఒక మంచి ఛాలెంజింగ్గా తీసుకొని మేబీ రేపు పొద్దున చాలామంది ఇన్స్పైర్ అయ్యి రావచ్చు. భాష రాకపోయినా సరే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నేను దీన్ని ఇక్కడతో వదిలేయకుండా లాంగ్వేజెస్ పైన గ్రిప్ పెంచుకొని డెఫినెట్లీ అవసరమైతే అమెరికన్ ఐడల్ కూడా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నానండి. దట్స్ ఇట్. మీరు బాలీవుడ్లో ట్రై చేయాలనుకుంటున్నారు, అక్కడే ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అని విన్నాను, నిజమా? ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవ్వడం వేరండి, అక్కడ ఉండడం వేరండి. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు పాటలు అందరూ పాడుతున్నారు, మన వాళ్ళు పాడిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వాయిస్లో ఉన్న కొత్తతనం కోసం తెలుగుని బాగా అంటే తెలుగు వాళ్ళ వాయిస్లో తెలుగు పాటలు బాగుంటాయని చెప్పి చాలామంది పాడిస్తూ ఉన్నారు. బట్ దానివల్ల మనం ఎంత మిస్ అవుతున్నామో మనకు తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు. చాలా పాటలు అలాగే మిస్ అయ్యాయి కూడా. సో అది నాకు ముందు నుంచి ఆ కసి కోపం ఉండిపోయి ఎక్కడెక్కడైతే మనం కూడా రూల్ చేయాలండి, అలాగా ఆ రూల్ చేయాలి. అండ్ అదంత ఈజీ కాదు, బట్ తప్పకుండా నేను అన్ని లాంగ్వేజెస్లోనే పాడతాను, అది నా డ్రీమ్. ఓకే, ఇది ఇండియన్ ఐడల్ రేవంత్తో చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.